స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. హరి విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి వేద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 65వ పాఠము 14/2/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1812లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథమును ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో పోస్టర్ డోస్ గా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం.
దివ్య జ్ఞాన ప్రబోధిని అనే ప్యాలెస్ ఎదురుగా ఉన్నాం మనం, రాజభవనానికి ఎదురుగా. ఆ మెయిన్ గేటు మీద ఏమున్నది అంటే, ఇది చదివితే అప్పుడు మెయిన్ గేటు తెరుచుకుంటుంది. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీకి ఆంధ్రీకరణము. గుంటూరు వెంకట సుబ్బారావు చే నాంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. లోపల 10 గదులతో అనగా 10 అధ్యాయములతో అలరారుచున్న ఈ గ్రంథము, ఈ ప్యాలెస్ లో మనము 8 అధ్యాయములు పూర్తి చేసుకున్నాం. 8 మనము పరిశీలించాం. వాటన్ని విషయాలని మనం ఆకళింపు చేసుకున్నాం, అవగాహన చేసుకున్నాం. అంటే మనకి ప్రత్యేకంగా ఈ అధ్యయనం అంతా అవగాహన అనే పద్ధతిలో జరుగుతూ ఉన్నది. అవగాహన అనే పద్ధతిలో మనకి కదా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 9వ అధ్యాయంలో 9వ గదిలో గ్రహ చక్రములు అనే గదిలో మనం తిరుగాడుచున్నాము. ఈ గ్రహ చక్రములకి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నాం. దానికి ముందు మనం గీత సత్యసాయి గారు ఆడియో ఆపేస్తారా? దివ్యజ్ఞ ప్రారంభ వాక్యం చదువుకుని మనం ముందుకు వెళదాం. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. విజ్ఞానము 2 రకాలుగా మనకి అందుబాటులోకి వచ్చింది. ఆధునిక విజ్ఞానము, ప్రాచీన విజ్ఞానం. ఒకే వస్తువు ఒకళ్ళ దగ్గరేమో ఉందంటున్నారు, ఒకళ్ళేమో తప్పిపోయిందంటున్నారు. కాబట్టి ఆ వస్తువు ఉంది, వస్తువు లేకుండా పోలేదు. అది ప్రాచీనులకి అందింది, ఆధునికులకు కూడా అందితే అప్పుడు ఇంకా ఒక చక్కటి సమన్వయంతో ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, సమస్త జీవులు సుఖ సంతోషాలతో గడపడానికి వీలవుతుంది. కాబట్టి మనం ఈ తప్పిపోయిన తత్వదర్శనాన్ని మనం కూడా, అంటే ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన వాళ్ళంగా మనం ఉన్నాం కాబట్టి మనం దాన్ని దొరకటానికి ప్రయత్నం చేస్తున్నాం, వెతుకుతున్నాం. ఈ గ్రహ చక్రముల అధ్యాయం పూర్తయ్యేటప్పటికల్లా అది మనకి దొరికి తీరుతుంది. అంటే ఆ విధంగా ఇచ్చారు ఆ అధ్యాయాన్ని. మనం గడియారం కేసు చూస్తూ ఉంటే సెకండ్ల ముళ్ళు ఎన్నిసార్లు తిరిగిందో దాని ఆధారంతో నిమిషాలు తెలుస్తున్నాయి. నిమిషాలు అంటే నిమిషాల ముళ్ళకి ఏది ఆధారమైంది? సెకండ్ల ముళ్ళు ఆధారం. తర్వాత నిమిషాలను బట్టి మనకి గంటలు తెలుస్తూ ఉన్నది. గంటల ముళ్ళుకి తగ్గట్టుగా మనం గంటల ముళ్ళు మీద, అంటే ఆ గంటల ముళ్ళు కదులుతూ ఉంది, దానికి తగ్గట్టుగా మనం ఎన్ని గంటలు అనేది మనకి తెలుస్తూ ఉన్నది. అంటే గంటల ముళ్ళుకి ఏది ఆధారమైంది? నిమిషాల ముళ్ళు ఆధారమైంది అన్నట్టుగా ఉంది మనకి. ప్రతిదానికి దేనికి దానికి దాని వెనక ఉన్నటువంటిది ఆధారం అవుతూ వస్తున్నది. అయితే అట్లా వెనక్కి వెళితే మనం సెకండ్ల ముళ్ళు దగ్గర ఆగుతాం. అంటే గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి సెకండ్ల ముళ్ళే ఆధారం, గంటల ముళ్ళుకి సెకండ్ల ముళ్ళే ఆధారం. ఈ గంటల ముళ్ళు ఏం చేస్తుంది? ఒక రోజులో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు మనకి అందిస్తుంది. 24 గంటలతో ఒక రోజు పూర్తయింది. ఆ ఒక రోజు నుంచి వారం రోజులు, అట్లాగే 30 రోజులు ఒక నెల,
ఒక నెల రోజుల్ని మనం చూసుకోగలిగాం. ఈ నెల రోజుల్ని ఎవరు అందించారు? ఈ గంటల ముళ్ళు. గంటల ముళ్ళకి ఆధారం నిమిషాల ముళ్ళు. నిమిషాల ముళ్ళకి ఆధారం సెకండ్. 30 రోజులు అయితే ఒక నెల అయింది అనుకున్నాం. ఆ నెలలో అన్ని సార్లు సెకండ్ ముళ్ళు తిరిగింది కాబట్టి ఆ నెల అక్కడికి వచ్చింది. ఆ నెలని మనం అనుకోగలుగుతున్నాం. అయితే అన్ని సెకండ్లు మనం లెక్క పెట్టుకోలేము కాబట్టి మనం తేలికగా లెక్కేసుకోవడానికి వీలుగా ఈ మాదిరిగా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఉన్నది ఒకటి సెకండ్ల ముళ్ళు. దాని ఆధారంతోనే నెల వచ్చింది. నెల ఆధారంతో మళ్ళీ ఏమైంది? సంవత్సరం 12 నెలలు సంవత్సరం వచ్చింది. ఇటువంటి సంవత్సరాలు 4,32,000 కలిపితే ఒక కలియుగం వచ్చింది. అట్లా 4,32,00,000 సంవత్సరాలు ఈ 4 యుగాలు వచ్చేసినాయి. 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. దానికి ఇప్పుడు 4,32,000 సంవత్సరాలు కలియుగము అన్నాము. ఏది ఆధారమైంది? సెకండ్ ముళ్ళే. ద్వాపర యుగము 8,64,000 అన్నాం. దానికి ఇదే ఆధారం. అట్లా త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు. కృతయుగము 17,28,000 సంవత్సరాలు. ఈ మొత్తం కలిపితే 43,20,000. ఇది ఒక మహాయుగం. 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. ఇటువంటివి 71 మహాయుగాలు ఒక మనువు పరిపాలనా కాలం. ఒక చిన్న గడియారం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళను చూడండి. 71 మహాయుగాలు ఒక మనువు పరిపాలన కాలం. మనువులు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నాం? 14 మనువులు. అప్పుడు ఎన్ని మహాయుగాలు అయినాయి? 14 మందికి 994 మహాయుగాలు. వీటిల్లో 6 యుగాలు సంధి కాలానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైంది? 1000 మహాయుగాలు. 1000 మహాయుగాలు ఒక మన్వంతరంగా చెప్పుకుంటున్నాం. ఒక ప్లానెటరీ మన్వంతర. ప్లానెటరీ మన్వంతర అంటే ఒక కల్పము. ఇట్లా ఈ లెక్కలన్నీ కూడా అన్ని జాతుల్లోనూ ఇదే పద్ధతిలో ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా. అంటే వాటి పేర్లు వేరుగా ఉండొచ్చు. మనం ఇప్పుడు కలియుగం, ద్వాపర యుగము, త్రేతాయుగం అని పెట్టుకున్నాం. వాళ్ళు ఇంకొక పేర్లు అయ్యే ఉండవచ్చు. చాల్డియన్, కబలిస్ట్, రకరకాలుగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ అంకెలు మాత్రం ఇలాగే వస్తున్నాయి. అందరూ కూడా ఇక్కడతో ఆగిపోకుండా, మన రోజుకి ఆగిపోకుండా, మన 70 సంవత్సరాలకి ఆగిపోకుండా, అసలు ఏంటి సృష్టి అంతా ఎలాగా నడుస్తుంది, భూమి ఎలాగా నడుస్తుంది అని పరిశీలించి అప్పుడు ఆ ధ్యానంలో ఆ జ్ఞానాన్ని అందుకుని దాన్ని అందరికి అందజేశారు. ఋషుల మార్గంలో, అంటే సైంటిస్టుల మార్గంలో కాకుండా. అంటే ప్రాచీన జ్ఞానం అంతా ఋషుల మార్గంలో ధ్యానం ద్వారా దర్శింపబడింది, అందింపబడింది. అది మూలం నుంచి, ప్రారంభం నుంచి అందింపబడింది కాబట్టి ఎక్కడ ఏమి పొరపాటులకు చక్కగా అందలేదు. ఆధునిక విజ్ఞానం అంటే ఎఫెక్ట్స్ నుంచి, అంటే మనకి ఏదైతే కనబడుతుందో, మనం కళ్ళు తెరవంగానే మనకి ఏం కనిపించింది? ఈ స్థూలాతి స్థూలమైనటువంటి ఈ లోకం కనిపించింది మనకి, భూలోకం. ఈ భూలోకంలో ఈ భూమి, గ్రహాలు, ఇట్లాగా మానవులు, జంతువులు, ఇట్లా ఇవన్నీ కూడా కనిపించినాయి. అన్ని రూపమయంగా ఉన్నాయి, రూపాలతో కనిపించినాయి. వీటి నుంచి పరిశోధన మొదలెట్టింది ఆధునిక విజ్ఞానం. సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, ఆధునిక శాస్త్రవేత్తలు ఇట్లా ఎఫెక్ట్ నుంచి. పురుషులకేమో కాజ్ నుంచి, మూలం నుంచి వాళ్ళకి అందింది. వీళ్ళు కాజ్ ఎఫెక్ట్ కదా, ఎఫెక్ట్ నుంచి వీళ్ళు మొదలుపెట్టారు. కాబట్టి కొంచెం నెమ్మదిగా అడుగులు వేస్తూ దగ్గరికి వస్తున్నారు.
అదే ఈ మొత్తాన్ని నడిపేది ఒకటి ఉంది, ఒక చైతన్యం ఉంది అన్న భావన మాత్రం లోపించింది. అందుకే తప్పిపోయిన తత్వదర్శనము అని మనం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది నడుస్తుందండి అంతే. అది సహజం, నేచర్, ప్రకృతి. అది అలా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పాడు. ఈ పరిణామ సిద్ధాంతం ఏంటి? అది సహజం అన్నట్టుగా చెప్పాడు. దాంట్లో ఉన్నటువంటి ఆ రూపాలనే తీసుకున్నాడు కానీ ఆయన. ఎందుకంటే వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది ఆ రూపం. ఈ రూపాన్ని పరిణమింపజేస్తున్నటువంటి జీవం ఏదైతే ఉందో, ఆ భగవతత్వం ఏదైతే ఉందో అది అందుబాటులోకి రాలేదు. అందువల్ల అది కొరవగానే ఉంది. అది సంపూర్ణంగా ఆ పరిణామ సిద్ధాంతం సంపూర్ణంగా లేదు. ఇంకా పరిశోధన చేసి దానికి ఇదిగో భగవతత్వం అనేది ఒకటి, ఆ చైతన్యం అనేది ఒకటి పరిణమింపజేస్తున్నాయి ఈ రూపాలని అన్న దానికి వస్తే అప్పుడు ఈ ప్రాచీన జ్ఞానము, ఆధునిక జ్ఞానము రెండు కలుస్తాయి. ఈ విధంగా మనకి ఒక్క సెకండ్ల ముళ్ళుతో బయలుదేరితే మనకి ఎక్కడ దాకా వెళ్ళాము? 1000 మహాయుగాలు, ఒక కల్పము. అంటే బ్రహ్మ యొక్క ఒక రోజు అది. అది డిసల్యూషన్ ఆఫ్ ఏ ప్లానెటరీ చైల్డ్. అది ప్రళయం అనమాట. డిసల్యూషన్ ఆఫ్ ప్లానెటరీ చైల్డ్ అంటే పార్షియల్ ప్రళయ ఆఫ్టర్ ఎవ్రీ డే ఆఫ్ బ్రహ్మ. అంటే మనకి పగలు పని యాక్టివిటీ కదా పగలు, నైట్ రెస్ట్, రాత్రి విశ్రాంతి. విశ్రాంతి అంటే ప్రళయంలోకి వెళ్ళినట్టు. రాత్రి ఏమో ప్రళయంలోకి వెళ్తున్నాం, మరలా పగలు సృష్టిలోకి వచ్చేస్తున్నాం. ఇలాగా సృష్టి, ప్రళయం, యాక్టివిటీ, రెస్ట్. ఈ విధంగా లా ఆఫ్ పీరియాడిసిటీ అని మనకు పర్యాయత్వ ధర్మము, దాని ప్రకారం ఇది నడుస్తూ ఉన్నది. ఇది ఒక విధంగా ఇట్లాగా వచ్చింది. అట్లాగే మొత్తం ఈ సోలార్ సిస్టమ్ అంతా మనం దేని గురించి అది చెప్పుకుంటున్నాం, ఇదంతా ఎప్పుడు ప్రళయంలోకి వెళ్ళిపోతుందంటే యూనివర్సల్ ప్రళయ ఆఫ్టర్ ద ల్యాప్స్ ఆఫ్ ఎవ్రీ బ్రహ్మ సేజ్. అంటే ఈ విధంగా ఒక రోజు ఎలాగైతే మనకి వచ్చిందో బ్రహ్మ ఒక రోజు, ఇక అక్కడి నుంచి ఆ నెల, ఆ నెల నుంచి సంవత్సరం, సంవత్సరం నుంచి 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రహ్మకి ఒక ప్రళయంలోకి వెళ్ళిపోవడం, డిసల్యూషన్. అంటే ఈ సమస్త సృష్టి డిసల్యూషన్ కూడా వెళ్ళిపోవడం. ఈ విధంగా మనం గడియారం నుంచి ఇలాగ తీసుకున్నాం. ఈ సృష్టి గడియారంలో ఇంకొంచెం వివరంగా, అంటే దీంట్లో ఏంటి మనకి ఊరికే ఇన్ని సంవత్సరాలు ఇంత కాలము అనేదే ఉంది తప్పితే ఈ కాలంలో జరిగే మార్పులు ఏంటి? ఇట్లాగ రోజు పగలు రాత్రి, పగలు రాత్రి, ఇదే కదా మనం చూస్తున్నాం లక్షల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి. ఓకే, ఈ రెండే చూస్తున్నాం మనం, పగలు రాత్రి, పగలు రాత్రి. వీటి మీద ఆధారంతోనే మనం ఈ లెక్కలన్నీ వేసుకుంటున్నాం. కానీ ఈ పగలు రాత్రి జరిగేటప్పుడు ఏం మార్పులు జరుగుతున్నాయి? అవి మనకి ఈ గడియారం నుంచి, మామూలుగా మన గోడ గడియారం ఏదైతే ఉందో దాని నుంచి ఆ వివరాలు మనకి అందం. ఇప్పుడు మనకి ఈ మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ సృష్టి గడియారం, క్రియేషన్ క్లాక్, దీని ద్వారా ఈ కాలం జరుగుతూ ఉంటే ఇప్పుడు ఏమేం మార్పులు జరుగుతుంటాయి అనేది విషయం మనకి దీని ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఎట్లా సృష్టి ఆరంభం ఎలాగా ఉంది, ఆ జీవ ప్రసారాలు ఎలాగా వస్తున్నాయి, ఒక్కొక్క జీవ ప్రసారం ఏమేమి చేస్తున్నది, మొదటి జీవ ప్రసారము ఆ లోకాలని ఎలాగా ఏర్పాటు చేసింది, ఆ లోకాలను ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు మానవుడు వచ్చాడు, మానవుడికి కూడా మనకి ఆ 7 శరీరాలు ఉన్నాయి. 7 లోకాలకు ఉన్నట్టుగానే ఆయా లోకాలకి తగ్గ శరీరాలు 7 మనకు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనోలోకం ఉంది, మనోలోకానికి సంబంధించి మానసిక శరీరం మనకి. అందుకని మనోలోకం దాకా మేము మానసిక శరీరంతో మాట్లాడుకోవాలంటే, మన మానసిక శరీరము ఏదైనా చేయాలి అంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళటం అని కాదు కదా. ఆ 7 శరీరాలు ఇక్కడే ఉన్నాయి, అంటే 7 లోకాలు ఇక్కడే ఉన్నాయి మనకి. మనం దేంతో మనం చేస్తుంటే దానికి తగ్గట్టుగా అది మనకి తెలుస్తూ ఉంటుంది, అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆలో. ఇప్పుడు మేము ఏదైనా ఆలోచిస్తూ ఉన్నాము, ఇది వింటున్నాము, వింటూ ఊహల్లోకి వెళ్తున్నాం, దాన్ని ఊహించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది?
మానసిక లోకంలో జరుగుతుంది, మనస్సులో జరుగుతుంది. అంటే మానసిక లోక పదార్థంతో తయారు చేయబడినటువంటి మనస్సులో జరుగుతుంది. కాబట్టి మనం మానసిక లోకంతో అనుసంధానమై ఉన్నాం. మనం ఆ మానసిక లోకంతో అనుసంధానమై ఉండబట్టే మన మనస్సు పనిచేస్తూ ఉన్నది. అట్లా ఈ భూలోకంతో అనుసంధానమై ఉన్నాం. ఈ భౌతిక దేహం పనిచేస్తేనే కదా ఇవన్నీ మనం చెప్పుకోగలుగుతున్నది. మొత్తం మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ గుండె రక్త ప్రసారం చేస్తూ మొత్తం దేహం అంతా చైతన్యమయమై ప్రాణమయమై ప్రాణశక్తితో నిండి ఉంటే అప్పుడు మనకి ఆ మనసులో అనుకున్న ఇవి ఈ బయటకి వాక్కు ద్వారా బయటకు వస్తున్నాయి. ఇట్లా అంటే ఈ దేహం యొక్క సహాయంతోనే ఈ పనులన్నీ చేసుకుంటున్నాం. ఈ విధంగా మనకి గడియారంలోనేమో అలాగా కాలాన్ని గురించిన వివరణే వస్తుంది. కానీ ఆ కాలంలో జరుగుతున్నటువంటి అంటే బ్రహ్మ ఒక రోజు అయ్యేటప్పటికల్లా ఏం జరిగింది, పగలంతా ఏం జరిగింది అక్కడ లేదు వివరం. మనకి ఈ సృష్టి గడియారంలో మనకు ఆ వివరం వస్తుంది. ఎన్ని అభివృద్ధులు జరుగుతున్నాయి అంటే ఎన్నెన్ని రూపాలని అది సృష్టించి దానికి చైతన్యమై ఆ రెండో జీవ ప్రసారం వాటిని అభివృద్ధి పరుస్తూ ఈ విధంగా మనం 7 గోళాలుగా ఉన్నాయి. మనకి చక్రం పెద్ద గోళం ఒకటి ఉంటే పెద్దది చక్రము, దాని లోపల మళ్ళీ 7 గోళాలు ఉన్నాయి. ఆ 7 గోళాలు 7 లోకాలకి ప్రత్యేకగా ఉన్నాయి అన్నమాట. 7 శరీరాలకి ప్రత్యేకగా అంటే 7 లోకాల్లో జరిగే అభివృద్ధి అంతా కూడా ఇక్కడ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఈ జీవ ప్రసారము ఆ గోళం మొత్తాన్ని పరివ్యాప్తమయ్యి అక్కడ ఆ రూపాలని అభివృద్ధి పరుస్తూ ఆ రూపాలకి చైతన్యమై మరలా ఇంకొక గోళంలోకి దిగుతుంది, మరలా ఇంకొక గోళంలోకి దిగుతూ ఉంటుంది. ఈ విధంగా 7 గోళాలను చుట్టూ వచ్చేటప్పటికల్లా మనకి ఒక శాఖ జాతి అని అనుకుంటాం, అంటే బ్రాంచ్ రేసెస్. ఇది ఇప్పుడు మనకి దీనికి సంబంధించి మన దివ్య సృష్టి గడియారానికి సంబంధించి అప్పుడు ఈ వివరం మనకు వస్తుంది. 7 శాఖ జాతి, ఒక శాఖ జాతి జరగాలి అంటే ఆ పై నుంచి కిందకి దిగి మరలా పైకి ఎక్కినప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకి ఒక శాఖ జాతి జరిగినట్టు ఉంటుంది. అట్లా 7 వలయాలుగా తిరిగితే 7 వలయాలుగా జీవ ప్రసారము మళ్ళా ఆ 7 చిన్న గోళాలని చుట్టి వస్తే ఆ గ్లోబుల్ని చుట్టి వస్తే అప్పుడు ఏమవుతుంది 7 శాఖ జాతులు అయినట్టు పూర్తయి వాటిని అంటే 7 శాఖ జాతులు డెవలప్ అయి ఒక ఉపజాతి అవుతుంది అనమాట. మళ్ళీ అలాగే తిరుగుతుంటుంది, ఎక్కడ తిరగటం ఆగలేదు. సెకండ్ల ముళ్ళు ఎట్లాగైతే తిరగటం ఆగలేదు, ఇంతసేపు తిరిగాం కదా అని ఆగితే మరి ఎలాగా కాలం ఆగిపోతుంది, కాలం స్తంభించిపోతుంది. కాబట్టి ఈ కాలం స్తంభించదు. పగలైపోయాక రాత్రి అది ఇంకా అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు కదా అని చెప్పి కాలం కూడా పడుకోదు, గడియారం పడుకోదు. అవి నిరంతరాయంగా తిరుగుతూ ఉంటేనే మళ్ళీ మనకు ఉదయం వస్తుంది, మళ్ళీ పగలు వస్తుంది. లేకపోతే రాత్రితో సరి, ఇక పగలలేదు మనకి. రాత్రి నుంచి మళ్ళీ మనం పగల్లోకి వెళ్తున్నాము అంటే కదలిక ఆ చలనము, దానివల్ల ఏమైంది మళ్ళీ పగల్లోకి వచ్చాము. అట్లా ఈ పగలు మళ్ళీ ఎటు తీసుకెళ్తా ఉంది, రాత్రికేసి తీసుకెళ్తూ ఉంది, రాత్రి మళ్ళీ ఎటు పగలకేసి. ఇట్లాగా ఇది మాత్రం దీనికి రాత్రి పగలు లేదు. ఇక ఈ సెకండ్ల ముళ్ళకి దానికి రాత్రి ఉందా, పగలు ఉందా, సంవత్సరాలు ఉన్నాయా, మహాయుగాలు ఉన్నాయా, బ్రహ్మ రోజు ఉందా, జీవిత కాలం ఉందా, ఏం లేదు దానికి. దాని అలా నడుస్తూ వెళ్తుంది అంతే దాని పని. అది దాన్ని ఆధారం చేసుకుని మనం అర్థం చేసుకోవడం కోసం ఆ విభాగాలు చేసుకున్నాం మనం. ఇది ఇట్లాగా, ఇది ఇంత అన్నట్లుగా విభాగం చేసుకున్నాం. అంతేగాని కాలము నిరంతరంగా వెళ్తూనే ఉంది. అందుకే మనం ఏంటి వర్తమానంలో జీవిస్తూ ఇది కదిలేదు, ఎప్పుడు ఎల్లప్పుడు వెళ్ళేది. కాబట్టి వర్తమానంలో జీవిస్తూ వెళుతూ ఉండడం, మనం చేయగలిగిన పనులు, మన ద్వారా జరగవలసిన పనులు, మన కర్తవ్యాలు నిర్వహించుకుంటూ వెళ్ళాడు. ఎట్లాగా మన చుట్టూ ఉన్న వారి కోసం అన్నట్టుగా.
ఇంకేం లేదు. వెరీ సింపుల్ అయిపోయింది. ఈ మిగతాదంతా అభివృద్ధి ప్రత్యేకంగా లేదు. జరిగే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, ఇంకంతే అది. అభివృద్ధి కోసం మనం వెంపర్లాడక్కర్లేదు. ఒక శాఖ జాతి జరిగింది. లోపల ఒక గ్లోబ్ నుంచి జీవప్రసారం మొదలై ఎడం వైపు పైన అక్కడి నుంచి ప్రారంభమై కిందకి దిగింది. కింద నుంచి మరలా పైకి ఎక్కింది అది. అలాగా చేసేటప్పుడు ఒక శాఖ జాతి డెవలప్మెంట్కి వచ్చేసింది, అది అభివృద్ధి పదానికి వచ్చింది. అట్లా ఇంకో 2 సార్లు తిరిగేటప్పుడు కల్లా 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఇట్లా క్రమక్రమంగా అంటే 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది మనకి. మనం దైవానుభూతిని పొందాలి అంటే 7 అంతస్తులుగా ఉందన్నమాట. అది 7 స్థాయిలలో ఉంది. స్టేట్స్ 7 స్థితులలో ఉందన్నమాట. ఆ 7 స్థితులు పూర్తిగా మనం మేల్కొంటే అప్పుడు పరిపూర్ణంగా మనం ఆ దైవానుభూతిని పొందడానికి వీలవుతుంది. అందుకని మనం ఈ 7 గ్లోబ్స్ అనేది మనకి ఆ 7 గోళాలు ఎన్నిసార్లు తిరిగితే దానికి తగ్గట్టుగా ఒక్కొక్క స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ యొక్క 7 స్టేట్లో ఒక్కొక్క స్టేటు అది మనలో మేల్కొంటాం. క్రమక్రమంగా సెకండ్ స్టేటు, క్రమక్రమంగా థర్డ్ స్టేటు, అలాగా ఆ ప్రజ్ఞ యొక్క అవస్థలు ఒక్కొక్కటే మేల్కొంటూ ఉంటే ఆ 7వసారి మేల్కొనేటప్పుడు కల్లా పరిపూర్ణమైపోతుంది. ఐఆమ్ దట్ ఐఆమ్, నేనే భగవంతుణ్ణి అనే భావన వచ్చినప్పుడు ఈ రాఘవరావు ఉండడు, ఈ శాస్త్రి గారు ఉండరు, లేకపోతే శ్రీనివాసమూర్తి ఉండడు. ఇట్లా నేను రాఘవరావుని, నేను భగవంతుణ్ణి అంటే మళ్ళీ అది మన వరకు పరిమితం అయిపోతుంది. అది అట్లా కుదరదు. మరి భగవతత్వం అంటే పరిమితం కాదు, పరిమితానికి లోనైన వాడు కాదు, అపరిమితుడు. పరిమితానికి లోనైన వాళ్ళు మనం జీవులం. ఇట్లాగా ఈ దేహానికి పరిమితమై మనం ఇక్కడికి ఆగిపోతున్నాం. ఇప్పుడు ఈ 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ పూర్తయ్యేటప్పుడు కల్లా అప్పుడేమవుతుంది, పూర్తిగా ఆ భగవద్ అనుభూతి, దైవానుభూతిలోకి మనం అడుగు పెట్టడానికి వీలవుతుంది. అట్లా నిరంతరంగా జరుగుతూ ఉన్నది ఇది. ఎందుకు ఇదంతా ఈ కదలిక అంతా అంటే మనం కిందకి దిగటము అంటే ప్రకృతిలోకి గాఢముగా లీనమై ప్రకృతిలోకి వచ్చేసి స్థూలానికి వచ్చి సూక్ష్మంగా ఉన్నప్పుడు ఏకత్వమే ఉంది. దాంట్లో ఇక ప్రత్యేకంగా మనం అనుకోవాల్సిన పని లేదు, ఈ పాఠాలు చెప్పుకునే పని ఉండదు. ఉన్నదే ఆ స్థితి కాబట్టి మనం మారాల్సిన స్థితి కూడా కాదు. అది మనం ఉన్న స్థితి, అది భగవంతుడుగా ఉన్నాం. మరి భగవంతుడు అట్లా ఊరుకోలేదు కదా. ఆయన ఏం చేశాడు, తాను పెక్కులు కావాలి ఒక సంకల్పాన్ని తీసుకున్నాడు. ఆ సంకల్పం అమ్మవారుగా వచ్చి ప్రకృతి మాతగా ఈ సృష్టిని సృష్టించడం ప్రారంభించింది. అది ఈ 3 మూర్తుల ద్వారా, బ్రహ్మ విష్ణు శివుడు అని మన దీంట్లో ఆ 3 మూర్తుల నుంచి 3 జీవ ప్రసారాలు వచ్చి ఈ విధంగా అభివృద్ధి పరచటం. ఎట్లాగా స్థూలం మన సూక్ష్మం నుంచి ఆ ఏకత్వ స్థితి నుంచి అనేకత్వంలోకి స్థూలానికి దిగటం, స్థూలాది స్థూలంగా, పూర్తిగా స్థూలంగా అక్కడికి దిగిన తర్వాత పూర్తిగా అనేకత్వం. ఆ పైన టాప్ లో మనకి ఈ చక్రము అని ఉంది కదా, టాప్ లో ఎట్లాగైతే ఏకత్వం ఉందో ఈ అట్టడుగుకు వచ్చేటప్పుడు కల్లా, ఈ భూమి దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా అది అత్యంత అనేకత్వం అన్నమాట. అక్కడ ఎంత ఏకత్వం ఉందో అంత అనేకత్వం కింద ఉంది. మళ్ళీ ఈ అనేకత్వం ఏమైంది, కుడివైపు నుంచి పైకి ఎక్కడం మొదలుపెట్టి ఆ ఏకత్వం దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఇట్లా పగలు రాత్రి ఎందుకు, ఈ రాత్రి ఎందుకు, రెస్ట్. రాత్రి అంటే రెస్ట్, పగలంటే యాక్టివిటీ. ఒక్క రోజులో మనం ఒక పని చేయలేము కదా. అందుకని రెస్ట్ తీసుకుని మరలా ఆ పనిని ప్రారంభించడం. నిన్న పనిని నిన్న ఎక్కడ వదిలామో ఆ పనిని మరలా మిగతా పని ఇక్కడ చేయటం. అట్లా ఎన్నోసార్లు, ఎన్నో పగళ్ళు, ఎన్నో రాత్రులు రెస్ట్ తీసుకుని ఎన్నో పగళ్ళు పని చేస్తే యాక్టివిటీతో మనం దానిని పూర్తి చేయగలుగుతాం.
ఒక్కసారిగా అయ్యేది కాదు ఇది. ఆల్ ఆఫ్ సడన్ గా రాలేదు ఇది. స్థూలానికి ఒక్కసారిగా దిగిందా కిందకి రాలేదు. 7 లోకాలుగా కట్టుకుంటూ 7 లేయర్స్‌గా కిందకి నెమ్మదిగా ఒక్కొక్క లేయర్ కట్టుకుంటూ అప్పుడు స్థూలానికి భూలోకానికి దిగింది. అంతేగాని బ్రహ్మలోకం నుంచి సడన్ గా భూలోకం అన్నట్టుగా రాలేదు మనకి. కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది ఈ లోకాలు తయారవటం కోసం. ఇదంతా అలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ఇలాగయ్యేటప్పటికల్లా 7 శాఖ జాతులు కలిసి ఒక ఉపజాతి అయింది. మనకి శాకలములు మొత్తం 12 ఒక వలయం పూర్తి చేసింది అనుకోండి. అంటే 1 నిమిషం అయింది. నిమిషాల ముళ్ళు లెక్క ప్రకారం 1 నిమిషం అయింది. అట్లాగా 7 శాఖ జాతులు వచ్చేటప్పటికల్లా ఒక ఉపజాతి. అట్లా మళ్ళీ అదేమి తిరుగుతూనే ఉంది కదా. మళ్ళీ 7 ఉపజాతులు కలిపితే ఒక మూల జాతి కిందకు వచ్చింది. అంటే ఈ నిమిషాల ముళ్ళు అలాగా తిరిగింది అనుకోండి. తిరిగేటప్పటికల్లా 1 నిమిషాల ముళ్ళది ఒక వలయం పూర్తి అయిపోయింది. 12 దగ్గర మొదలెట్టి మళ్ళీ 12 దగ్గరికి వచ్చి రావటకల్లా ఏమైంది? 1 గంట అయింది. దాని యొక్క ఒక వలయం 1 గంటకి వచ్చింది. అంటే ఒక మూల జాతి వచ్చినట్టుగా అన్నమాట. 7 మూల జాతులు ఒక ప్రపంచ కాలం వరల్డ్ పీరియడ్. 7 ప్రపంచ కాలములు ఒక పరివర్తనం అంటే ఒక రౌండ్. అదంతా ఎక్కడ తిరుగుతుంది? ఈ జీవప్రసారమే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా వలయంగా తిరుగుతూ ఉంది. మనకి గడియారంలో ఎట్లాగైతే సకల ముళ్ళు తిరుగుతూ ఉన్నదో అట్లాగా ఇది నిరంతరాయంగా తిరుగుతూనే ఉన్నది. తిరుగుతూ ఉండగా అభివృద్ధి జరుగుతూ వచ్చింది. మన అభివృద్ధి అంటే ఎట్లాగా? మనం పుట్టినప్పటికి ఇప్పటికి మరి దేహంలో ఎంత మార్పులు వచ్చినాయి? దేహ పరిమాణం ఎంత పెరిగింది? మానసికంగా ఎంత పరిణితి చెందాము? బుద్ధిపరంగా ఎంత పరిణితి చెందాము? ఇట్లా అన్నిటి పరంగా పరిణితి చెందుతూ వచ్చాం. అదే ఎంతకాలం పట్టింది చూడండి మరి మనకి. ఇన్ని సంవత్సరాలు పట్టింది. పుట్టంగానే టక్మని ఇలా పెద్దవాళ్ళం అయిపోయాం. మళ్ళీ అవ్వలేదు కదా మనం. అట్లాగే ఇది కూడా అనమాట. ఆ విధంగా తిరుగుతూ వస్తుంది. కాకపోతే మనకి మన గడియారంలో ఏర్పాటు చేసుకున్నది ఏంటి? మనం కుడివైపు నుంచి ఎడం వైపు తిరుగుతుంది. కుడివైపున మొదలెట్టి 12 అంకె టాప్ లో ఉంటుంది. పైన మొదలెట్టి కిందకి దిగి మరలా పైకి ఎడం వైపున పైకి చేరుతుంది. అట్లా ఈ మార్గంలో తిరుగుతుంది ఇది. కానీ మనం ఈ సృష్టి గడియారం ఏంటి? ఇది రివర్స్ లో అంటే ఎడం వైపు నుంచి కుడి వైపుకి వెళ్ళటం. ఎడం వైపు నుంచి మొదలుపెట్టి ఎడం వైపున పైన టాప్ లో ఎడం వైపున మొదలెట్టి నెమ్మదిగా దిగువకి అట్టడుక్కు రావటం. అట్టడుక్కు వచ్చిన దగ్గర నుంచి మరలా కుడి వైపున పైకి వెళ్ళటం. ఇది దీని పద్ధతి. దీనికి కొంచెం అది తేడా అనమాట. అంటే మనం ఏంటి స్థూలం అనేటప్పుడు కల్లా మనం అందుకే మనకి ఊర్ధ్వమూలం అధశాఖం అనేది వచ్చింది. మనకి వృక్షానికి మూలం ఎక్కడ ఉంటుంది? దిగువన ఉంటుంది. కానీ వాస్తవంగా యథార్థంగా ఎక్కడ ఉందన్నమాట? ఊర్ధ్వంలో ఉంది. ఊర్ధ్వంలో ఉండి శాఖలు అడుగునున్నాయి. ప్రతిబింబంగా మనకి ఈ సృష్టి ఉంది కాబట్టి ఎఫెక్ట్ ఎప్పుడు కూడా ప్రతిబింబం, కాజ్ ఎప్పుడు కూడా బింబము ప్రతిబింబము. బింబము ఒరిజినల్, దాని యొక్క కాపీ మనకి ప్రతిబింబము. ప్రతిబింబం అనేటప్పుడు కల్లా కుడి ఎడమ అవుతుంది. మనకి మామూలుగా అర్థంలో చూస్తే ఏమన్నా రాసిన మాటలు కానీ ఏమన్నా ఏదైనా కానీ కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది కదా. సో మనది స్థూలం అంతా ఏంటి? ప్రతిబింబానికి సంబంధించింది. అందుకని మనం ఇలాగ పెట్టుకున్నాం. వాస్తవంగా యథార్థంగా ఎలాగ తిరుగుతున్నాయి? ఎడం వైపు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. అదే గడియారం యొక్క విషయం. ఇప్పుడు మనం సృష్టితో పాటు మనం పెట్టుకోవాలి అంటే మన గడియారం ఎలా పెట్టుకోవాలన్నమాట? మన గోడ గడియారాన్ని ఎడం వైపు నుంచి అన్నట్టు పెట్టుకోవాలి. అయితే మనం స్థూలంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ దానికి తగ్గట్టుగా మనం ప్రతిబింబంలో ఉన్నాం కాబట్టి దీనికి అనుగుణంగా మనం కుడివైపు నుంచి దిగుతున్నాం.
వాస్తవంగా యథార్థంగా ఎలా జరుగుతున్నాయి ఈ జీవ ప్రసారానికి సంబంధించి ఎడం వైపు నుంచి కిందకు దిగుతూ ఉంది. అది బింబం అన్నమాట. అది కాజ్ మనకి. ఎఫెక్ట్ అంతా ఇదిగో మనకి రూపంలో జరుగుతున్నది. ఇప్పుడు ఈ జీవ ప్రసారం ఏంటి 2 పనులు చేస్తూ ఉన్నది. ఒకటి ఈ రూపాల్ని డెవలప్ చేయటం, అభివృద్ధి పరచటం. ఖనిజం నుంచి వృక్షంకి, వృక్షం నుంచి జంతువుకి, ఆ జంతు స్థితి నుంచి ఇట్లాగా మానవ స్థితికి, మానవ స్థితి నుంచి దివ్య మానవ స్థితికి, ఇలా మొత్తం భగవత్ తత్వంతో నిండిపోయిన భగవంతుడికి, భగవంతుడు అనే దానికి తీసుకువెళ్ళటం. అది ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉందన్నమాట. ఈ అభివృద్ధి 2 విధాలుగా జరుగుతుంది. ఎందుకంటే 2గా మనం ఎప్పుడైతే ఆయన సంకల్పించాడో తాను పెక్కులు కావాలి అని, అప్పుడు రూపం వచ్చేసింది. అంతకుముందు రూపం లేదు. ఒక్క చైతన్యం మాత్రమే ఉంది. జీవం ఒక్కటే ఉందండి. రూపం చైతన్యం ఒక్కటే ఉంది. ఆయన ఎప్పుడైతే ఇలా అనుకున్నాడో అదేమైంది, అప్పుడు రూపాన్ని ఏర్పాటు చేసింది. రూపము, జీవము 2 ఐటమ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ గోళాలన్నీ కూడా ఇట్లాగా మనకి సూర్యగోళం ఉంది. అదేంటి రూపం ఉంది, దాంట్లో చైతన్యము ఉంది. అసలైన సూర్యుడు లోపల ఉన్నాడు, దాని మొత్తాన్ని ఆవరించి. ఈ బయటకు మనకి కంటికి కనిపించేది భౌతిక గోళం మాత్రమే, రూపం. మనం ఎట్లాగైతే మన దేహంలో ఉన్న జీవుడు, ఈ దేహము మనం పనులు చేసుకోవడానికి ఆధారంగా ఇచ్చింది, అందింపబడింది. ఈ దేహం లోపల ఉన్నవాడు చైతన్యమూర్తి, వాడు పనులు చేసుకోవడానికి ఈ దేహం అందింపబడింది. అట్లాగా ఈ 2 విభాగాలు, ఈ రెండిటిని ఈ జీవ ప్రసారం ఏం చేస్తున్నది, ఇట్లా తిరుగుతూ ఈ గోళాలని చుట్టి వస్తూ పైనుంచి కిందకి దిగి, కింద నుంచి పైకి వెళ్తూ ఇట్లా నిరంతరాయంగా ఏ పని జరుగుతుంది. నిరంతరాయంగా ఏ పని? సూక్ష్మం నుంచి స్థూలంలోకి రావటం, అంటే ప్రకృతిలోనికి గాఢముగా లీనమైపోవడం, అట్టడుగుకి చేరిపోవడం, మరలా పైకి ఎక్కటం. ఈ విధంగా నిరంతరాయంగా జరుగుతుంటే ఆ క్రమంలో ఏం జరుగుతుంది? ఇదిగో ఈ పరిణామ అభివృద్ధి, లా ఆఫ్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో ఆ ఎవల్యూషన్ జరుగుతూ ఉందన్నమాట. అక్కడి నుంచి ఏమవుతుంది, మనకి నెమ్మదిగా రూపాలను ఏర్పాటు చేయటం, ఆ రూపాలకి చైతన్యం అయిపోవటం. ఇదే జీవ ప్రసారం. క్రమక్రమంగా ముందు అంటే ఎలమెంటల్ కింగ్డమ్ ఉంది, సౌరాత్మ వర్గం ఉంది, చంద్రాత్మ వర్గం ఉంది. ఆ తర్వాత ఖనిజ వర్గం వచ్చింది మనకి. ఖనిజ వర్గం నుంచి వృక్ష వర్గం నుంచి అంటే ఖనిజ వర్గు అక్కడ వదిలేసి మళ్ళీ వృక్ష వర్గు కొత్తది పట్టుకోవాలా, ఖనిజ వర్గునే వృక్ష వర్గుగా మార్చింది. అయితే ఖనిజ వర్గు కూడా ఉంది అక్కడ. ఎందుకంటే మళ్ళీ దాని వెనక మళ్ళీ ప్రసారం వచ్చేసింది కదా, వరుసగా అలల్లాగా వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళాం. 1వ తరగతి అందరూ పాస్ అయిపోయారు, వెళ్ళిపోయారు, 2వ తరగతిలోకి వెళ్ళారు. ఈ గది 1వ తరగతి క్లాస్ రూమ్ ఏమైంది, ఖాళీ అయిపోయింది. ఇక ఎప్పటికీ రారా ఇక దాంట్లో క్లాస్ రూమ్లోకి. మరుక్షణమే వీళ్ళు 2వ తరగతిలోకి వెళ్ళిపోవటం, 1వ తరగతి కొత్తోళ్ళు చేరిపోవటం. ఎప్పుడు చూసినా 1వ తరగతి ఉంటుంది, 2వ తరగతి ఉంటుంది, 3వ తరగతి ఉంటుంది. కానీ 3వ తరగతి వాళ్ళు ఎవరండి? 1వ తరగతి వాళ్ళైనా, లేకపోతే 3వ తరగతి సపరేట్ గా అప్పటికప్పుడు వచ్చారా? లేదు కదా. ఇప్పుడు ఖనిజ వర్గు 1వ తరగతి అనుకుంటే మనం, ఈ ఖనిజ వర్గం ఏమైంది, దీన్ని అభివృద్ధి చేసి వృక్ష వర్గకి తీసుకొచ్చింది 2వ తరగతికి, ఈ జీవ ప్రసారం. అప్పుడు ఇక్కడ ఏమైంది, ఖనిజ వర్గం ఖాళీ అవ్వాలి కదా, అవ్వలేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. అక్కడ ఆ చంద్రాత్మ వర్గం నుంచి వచ్చారు వాళ్ళు. చంద్రాత్మ వర్గం అభివృద్ధి చెంది ఖనిజ వర్గంలోకి మారింది, వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి. ఇప్పుడు వీళ్ళు ఖనిజ వర్గం వృక్ష వర్గం అయింది. ఈ 1వ తరగతోడే 2వ తరగతిలోకి వచ్చాడు. ఆ 2వ తరగతి పూర్తి చేసుకున్నాడు, అంటే వృక్ష వర్గం పూర్తి అయిపోయింది వాడికి. అయిపోయి జంతు వర్గంలోకి వచ్చాడు అన్నమాట. మనం ఎక్కడైతే అణువుతో మొట్టమొదటగా ప్రారంభమైందో అదే క్రమక్రమంగా ఇట్లా మానవుడు దాకా రావటం, మానవుడు నుంచి దివ్య మానవుడుగా, దైవత్వముగా
భగవంతుడిగా మారటం. ఇట్లా వరుసగా జరుగుతూ ఉండేటప్పటికల్లా అందరూ అన్ని చోట్ల ఒకే చోట ఉన్నట్టుగా మనకి భావన కలుగుతూ ఉంటుంది. అయితే నిరంతరాయంగా అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఎవ్వరము ఆ కాలేజీ ఎప్పుడంటే 100 సంవత్సరాల నాటి కాలేజీ అండి మాది అంటారు. ఎస్టాబ్లిష్డ్ 1920 అన్నాడు. ఇప్పుడు 2022 100 సంవత్సరాలు దాటింది కాలేజీ అన్నాడు. కానీ ఎన్ని లక్షల మంది వచ్చారు, చదువుకున్నారు, వెళ్ళిపోయారు. జరుగుతూనే ఉంది, అది జరుగుతూనే ఉంది. అభివృద్ధి చెందారు, వెళ్ళిపోయారు బయటకి. అభివృద్ధి చెందారు, వెళ్ళిపోయారు బయటకి. అలాగా ఇది ఒక పాఠశాల లాంటిది అనమాట. ఈ సృష్టి మొత్తం కూడా నిరంతరాయంగా ఆ అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి గడియారం మనకేం తెలియజేస్తుంది? ఎవల్యూషన్, అభివృద్ధి ఎలా జరుగుతుందో మనకి తెలియజేస్తుంది. అయితే ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగే అభివృద్ధి. అది లక్షల సంవత్సరాలు పడుతుంది. మనం సామాన్యమైన విషయం కాదు. ఇవాళ మనం తెలుసుకునే గబుక్కన ఎక్కువ దానికి వెళ్ళటానికి లేదు. ఒక క్రమ పద్ధతిలో 1వ తరగతి చేరిన వాడు నేను ఇక్కడ ఈ క్లాసులో బాగులేదండి, నేను 10వ తరగతికి వెళ్ళిపోతాను అంటే పంపిస్తాము మనం. బాబు మధ్యలో ఇవన్నీ ఉన్నాయి, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అవి అయితే అప్పుడు నువ్వు 10లోకి వెళ్తావు అంటారు. అట్లా వరుసలో 10 సంవత్సరాలు పడుతుంది. కానీ కొంతమంది ఏంటి ప్రయత్నపూర్వకంగా వాళ్ళు 24 గంటలుగా ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకుని దృఢమైన దీక్షతో ఏమైనా సరే అన్నట్టుగా వాళ్ళు అదే అంటే ఎక్కడ మార్పు వచ్చింది? నా కోసం. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏంటి, ఒక్కొక్క క్లాసు అభివృద్ధి చెందుతూ వెళుతూ ఉండడం అనేది నా కోసం అన్న పాయింట్తో వెళ్ళినవి ఇవన్నీ ఒక వరుసలో. ఎప్పుడుకో నా చుట్టూ ఉన్న వారి కోసమని వస్తుంది, ఎప్పుడుకో రావాలి, అది కూడా తప్పదు, అది రావాల్సిన విషయం అది. ఎందుకంటే ఉన్న వాస్తవం యథార్థంలోకి వెళ్ళాలి కదా మనం. యథార్థం ఏంటి? భగవతత్వం. కాబట్టి దాంట్లోకి మనం తీసుకువెళ్ళటానికే ఈ ప్రయత్నం అంతా. కాబట్టి నా కోసము అన్నదే ఉన్నప్పుడు నువ్వు లైన్లో రావాల్సిందే, వరుసలో. ఆ వరుస తప్పి పక్క నుంచి దూరి మొట్టమొదటికి వచ్చేయటానికి లేదు. అట్లాగా ఇలా జరుగుతూ ఉంటే నేను ఇంక ముందుకు వెళ్ళిపోతాను. నాకు ఇప్పుడే అదంతా కావాలి, ఎప్పుడో రావాల్సిన స్థితి నాకు ఇప్పుడే కావాలి అన్నట్టు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న ఒక్క పదంతో ఇక నీకు ఇక ఎక్కడ అబ్జెక్షన్స్ లేవు, ఎక్కడికైనా ఎంట్రీ అన్ని, ఎక్కడ ఉంటే అక్కడ నీ ఇష్టం అన్నట్టుగా. అతనికి ఎక్కడ ఏమి ఇక తలుపులు కిటికీలు ఇట్లాగా మనకి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అనమాట. మొత్తం బాహాటం అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది కంప్లీట్. అంతా ఆకాశం అన్నట్టుగా అయిపోతుంది అనమాట. ఎక్కడికైనా అంటే నారదుడిలాగా. నారదుడికి అడ్డమంది 7 లోకాలు తిరుగుతూ ఉంటాడు ఆయన. 7, 14 లోకాలు తిరుగుతుంటాడు. ఆయనకి క్షణమాత్రంలో, సంకల్ప మాత్రంలో ఎక్కడికి రావాలంటే అక్కడికి ప్రత్యక్షం అవుతూ ఉంటాడు ఆయన అన్నట్టుగా. ఎందుకని? నా చుట్టూ ఉన్న వారి కోసం ఉన్న పాయింట్తో అనమాట. అట్లా ఒక క్రమ పద్ధతిలోనేమో ఈ ఎవల్యూషన్ జరుగుతూ ఉన్నది, జీవ పరిణామము. ఆ జీవ పరిణామంతో పాటు రూప పరిణామం కూడా. అంటే జీవం ఒక్కదాన్ని, లోపల ఉన్న ఒక్కదాన్నే మనం పరిణమింపజేస్తూ అభివృద్ధి పరుస్తూ తీసుకెళ్తే మరి దేహం దానికి దేనికైనా కానీ మనం సృష్టిలో ఉన్నాము అంటే దేహం కావాల్సిందే, ఒక ఆచ్ఛాదన కావాలి మనకి. మన 7 లోకాలకి 7 శరీరాలు ఎందుకున్నాయి మనకి? ఆచ్ఛాదన తప్పనిసరి. సృష్టిలోకి వచ్చాము అంటే రూపము తప్పనిసరి. ఆ రూపము కూడా, ఈ రూపం లోపల ఎవడైతే ఉన్నాడో, ఈ రూపాన్ని ఆశ్రయించి ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క అభివృద్ధికి తగ్గట్టుగా ఈ రూపం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది.
ఇప్పుడు మనం అటెండర్ ఒక వాచ్‌మెన్‌గా వచ్చాడు ఆఫీస్‌లో. బయట స్టూల్ ఏసి కూర్చోబెడతారు వాడిని. అటెండర్ ఉన్నాడు. బయట స్టూల్ ఏసి కూర్చోబెడతారు. తర్వాత వాడు వాడు ఏదో చదివాడు, మొత్తానికి చదువుకున్నాడు, కష్టపడ్డాడు. డిగ్రీ చదివాడు. వాడికి గుమస్తా ఉద్యోగం ఇచ్చారు. అంటే అటెండర్ అంటే తక్కువ చదువు ఉంది కాబట్టి ముందు అటెండర్‌గా చేరాడు. పెద్ద చదువు చదువుకున్నాడు, డిగ్రీ చదివాడు, కష్టపడి వాడికి గుమస్తా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? లోపల ఒక టేబుల్, కుర్చీ, తర్వాత రాసుకోవడానికి ప్యాడ్లు ఇవన్నీ గూడా ఒక హంగామాగా ఫైల్స్ అవన్నీ చక్కగా విడిగా కూర్చొనున్నాడు. ఆ తర్వాత వాడికి ప్రమోషన్ వచ్చి క్రమక్రమంగా ఆఫీసర్‌గా అయ్యాడు. ఆఫీసర్ అయ్యేటప్పటికల్లా ఇప్పుడు అటెండరు ఆ స్టూల్ మీద కూర్చున్నోడు గుమస్తాగా ఉన్నా గాని అదే స్టూల్ మీద కూర్చున్నాడా? అంటే ఇప్పుడు అటెండర్‌కేంటి? అటెండరు, స్టూలు. అంటే అటెండర్‌గా ఉన్నవాడేమో జీవం అయితే, స్టూలు భౌతిక దేహం లాంటిది. కాబట్టి వీడు ఈ అటెండర్ ఎప్పుడైతే అభివృద్ధి చెందాడో, ఆటోమేటిక్‌గా ఏమైంది? వాడి యొక్క రూపం గూడా అభివృద్ధి చెందింది. ఎట్లాగా? కుర్చీలోకొచ్చేసాడు. ఎదురుగా టేబుల్ ఉంది. టేబుల్, కుర్చీ వచ్చేసినాయి వాడికి. ఎందుకని? వాడి అభివృద్ధికి తగ్గట్టు వాడు గుమస్తా అయ్యాడిప్పుడు. ఇప్పుడేంటి? అప్పుడు అటెండరు. అందుకనే బయట ఒక చిన్న స్టూల్ ఇచ్చి కూర్చోమన్నారు. బెల్ నొక్కుతాం, నువ్వు అప్పుడొచ్చి మాకు కావాల్సిన పని చేయన్నారు. ఇప్పుడు వాడు అభివృద్ధి చెందాడు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏమైంది? కుర్చీ, టేబుల్ వచ్చింది. అంటే వీడు జీవము అని మనం అనుకుంటే, ఈ జీవం వీడి యొక్క అభివృద్ధి వల్ల ఏమైంది? వీడి రూపము కూడా. అంటే వీడు ఏదైతే దేని మీద కూర్చుని పనులు చేస్తాడో అవి కూడా అభివృద్ధి చెందినాయి. ఆఫీసర్ అయ్యాడు. సెపరేట్ రూమ్ ఇప్పుడు. అంతకుముందు గుమస్తాగా ఉన్నప్పుడు ఒక 10 మంది కలిసిన హాల్‌లో ఉన్నారు. ఇప్పుడు సెపరేట్ రూమ్, రివాల్వింగ్ చైర్, పెద్ద టేబుల్, అంత హంగామా. వాడేగా అటెండరే. అటెండర్‌గా ఉన్నవాడు బయట స్టూల్ మీద కూర్చున్నాడు. ఏమైంది ఇప్పుడు? ఆఫీస్‌లో బ్రహ్మాండంగా సెపరేట్ రూమ్ ఆఫీసర్ ఇప్పుడు. ఆఫీస్ మొత్తాన్ని నడుపుతున్నాడు ఇప్పుడు. అది. అంటే జీవం యొక్క అభివృద్ధికి తగ్గట్టుగా రూపం కూడా అభివృద్ధి చెందటం, పరిణమించటం. ఆ 2 పనులు చేస్తూ ఉన్నది ఈ జీవ ప్రసారం. ఈ రెండో జీవ ప్రసారం అదనమాట. అట్లా ఇదంతా ఎప్పుడు జరుగుతున్నది? ఇది ఒక క్రమమైన అభివృద్ధి. ఇది ఆల్ ఆఫ్ సడన్ వీడు అటెండర్‌గా ఉన్నవాడు డైరెక్ట్‌గా అక్కడికి దూకలా. ఆఫీసరు ఆఫీసర్ రూమ్‌లోకి దూకలా ఆఫీసర్‌గా. ఒక పద్ధతిలో అటెండర్ నుంచి గుమస్తా, గుమస్తాలోనే మళ్ళీ 2, 3 స్థాయిలు. అదయ్యాక సూపరింటెండెంట్ అదయ్యాక అప్పుడు ఆఫీసర్ స్థాయికి వచ్చాడు వాడు. అది ఒక క్రమ పద్ధతిలో చిట్ట చివరికి జరిగిందది వాడి జీవితంలో. కాదు నేను ఇప్పుడే అంటే అప్పుడు వాడేం చేశాడు? ఐఏఎస్ పరీక్షకు కూర్చున్నాడు. ఆ అటెండరే. చదివాడు. కష్టపడ్డాడు. 1, 2 సార్లు ఓడిపోయాడు. అయినా సరే అధైర్యం చెందకుండా దాన్ని పూర్తి చేశాడు ఐఏఎస్‌ని. సో, ఇప్పుడు ఐఏఎస్ అంటే కలెక్టర్. ఇప్పుడంటే నేరుగా బ్రహ్మాండమైన సీట్‌లో కూర్చున్నాడు. అది పరమ గురువులు ఇట్లాగా వీళ్ళు మనం ఏవైతే అనుకుంటున్నామో, వాళ్ళు ఈ విధంగా కష్టపడ్డ వాళ్ళనమాట. వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు ఇలాగ ఎవరైనా గాని కష్టపడే వాళ్ళుంటే వాళ్ళని పట్టుకుని, వాళ్ళ యొక్క కష్టపడే తత్వాన్ని మరింత పెంచి, ఇట్లా వాళ్ళని బాగా తయారు చేసి, ఈ సమాజానికి పనికొచ్చేటట్టుగా, ఈ సృష్టి జీవులు అభివృద్ధి చెందేటట్టుగా వాళ్ళు గూడా ప్రయత్నం చేయటానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నారనమాట. అది పరమ గురువులు. వీడెట్లాగైతే ఐఏఎస్ చదివి కలెక్టర్‌గా ఎళ్ళిపోయాడో డైరెక్ట్‌గా. అటెండర్ నుంచి కలెక్టర్. చూడండి మరి. ఇట్లా ఇక్కడ ఏమైంది? రూపము, జీవము. రెండిటి యొక్క అభివృద్ధిని ఆ జీవ ప్రసారం చేసింది. దాని పనేంటి? జీవం యొక్క అభివృద్ధికి అనుసారంగా రూపాన్ని అభివృద్ధి చేస్తూ ఉండడం. అదొక పద్ధతిలో మనకి పరిణామం జరుగుతూ ఉందన్నమాట. అంటే పరిణామము ఒక క్రమ పద్ధతిలో జరిగేది జరుగుతుంది. అటెండర్ నుంచి గుమాస్తా, గుమాస్తాలో ఉన్న 2, 3 స్థాయిలు, సూపరింటెండెంట్, అక్కడి నుంచి ఆఫీసర్. అది ఒక క్రమ పద్ధతిలో.
అది ఒక జన్మకాలం పడుతుంది. ఒక జీవిత కాలం పడుతుంది. కానీ అట్లా కాకుండా వెంటనే అటెండర్ నుంచి కలెక్టర్. అది ఎక్కువ కాలం ఏం పట్టలేదు. ఒక 5 సంవత్సరాలు. అంతే. ఒక 4, 5 సంవత్సరాల్లో అది పూర్తి చేసేసాడు. ఆ విధమైనటువంటి అభివృద్ధి. ఇదంతా మనకి ఎక్కడ తెలుస్తూ ఉంటుంది? ఈ సృష్టి గడియారంలో తెలుస్తూ ఉంటుంది. మనకి మామూలు గోడ గడియారంలో బ్రహ్మ జీవిత కాలం వచ్చేసింది మనకి. మనం లెక్కగట్టగలం. ఈ గోడ గడియారాన్ని చూస్తూ మనం బ్రహ్మ యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలని లెక్కగట్టగలం మనం. ఈ మధ్యలో ఉన్నయన్నీ లెక్కగట్టగలం. కానీ ఏం జరుగుతూ ఉన్నది? ఇలాగ తిరుగుతూ ఉంటే అన్నది దాంట్లో రాదు మనకి. ఇక్కడ మనకి మనం పెట్టుకున్నటువంటి ఫిగర్ అయితే ఉందో చిత్రపటము, ఆ చిత్రపటంలో ఈ వివరాలు మొత్తం మొదటి జీవ ప్రసారము లోకాలు తయారవడం, 7 లోకాలు, 7 ప్లేన్స్. ఆ 7 లోకాల తర్వాత రెండో జీవ ప్రసారం రావడం, ఒక్కొక్క లోకంలో ఆయా లోకాలకి తగ్గట్టుగా ఆ అణువులతోని సంయోగ శక్తితో అణువుల్ని కలిపి రూపాల్ని తయారు చేసి, ఆ రూపాలకి చైతన్యమై, ఆ రూపాలను అభివృద్ధి పరుస్తూ అక్కడి నుంచి క్రమక్రమంగా ఎలిమెంటల్ కింగ్డమ్, సౌరాత్మ వరకు, చంద్రాత్మ వరకు, ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, మానవ వర్గు. మానవుడు, దివ్య మానవుడు. మానవుడితో మళ్ళీ ఆగటం కాదు. దివ్య మానవుడు ఇలా డెవలప్ అయ్యే కొద్ది ఇటు రూపము డెవలప్ అవుతూ వస్తున్నది. రూపాలు మారుతున్నాయి. రూపాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఆ రూపంలో ఉన్నటువంటి జీవము అభివృద్ధి చెందుతూ ఉన్నది. క్రమక్రమంగా ఆ దైవ అనుభూతిలోకి వెళ్ళిపోవడం. ఈ కార్యక్రమం ఈ గ్రహ చక్రముల ద్వారా మనకి అందుబాటులోకి వస్తుంది. ఒక్కొక్క రౌండ్ లో ఏం జరుగుతుంది? ఈ మూల జాతులు ఎట్లాగా ఉంటాయి? ఈ మూల జాతుల్ని పరిపాలిస్తున్నటువంటి మనువులు ఎలాగా? ఈ విధమైనటువంటి వివరాలన్నీ మనకి ఈ సృష్టి గడియారంలో వస్తాయి. వాళ్ళ దీంట్లో కాకుండా మనం జనరల్ గా చెప్పుకుంటా వచ్చాను. అంటే ఇది అర్థం అవటం కోసం. ఎందుకంటే ఈ సృష్టి గడియారం అర్థమైతే గానీ మనం ఏకత్వంలోకి వెళ్ళలేము. ఆ ప్రాచీన జ్ఞానం ఏదైతే ఉందో, ప్రాచీన జ్ఞానులకి, ఆ ప్రాచీన జ్ఞానానికి, ఏన్షియంట్ విజడంకి అందినటువంటి ఆ తత్వ దర్శనం ఏదైతే ఉందో అది మనకు అందాలి అంటే దీనికి సంబంధించి ఈ వివరాలన్నీ మన దగ్గర ఉండాలి. గడియారం చూడంగానే బ్రహ్మ జీవిత కాలం వచ్చేసింది మనకి. ఈ సృష్టి గడియారం చూడంగానే ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి బ్రహ్మ జీవిత కాలం దాకా ఏం మార్పులు జరుగుతున్నాయి, అభివృద్ధి ఎలాగా, పరిణామం ఎలాగా జరుగుతూ ఉన్నది, మొత్తం మనకి ఎదురుగా బాహాటంగా ఉంది. సీక్రెట్ డాక్టర్లు చెప్పిన ఈ 7 శ్లోకాలక 7 స్టాంజాస్ ఆఫ్ ధ్యాన్ ఉన్నాయి కదా, ఆ 7 శ్లోకాల యొక్క వివరణ మొత్తం మనకి ఈ చిన్న చిత్రపటం ద్వారా, ఈ సృష్టి గడియారం ద్వారా మనకి బాహాటంగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఏదైనా కానీ ఇట్లాగా వెళ్ళటమే. క్రమక్రమంగా మనం ఊర్ధ్వ లోకాలకేసి ప్రయాణం చేయటం, ఊర్ధ్వ లోకాల నుంచి దిగువ లోకాలకి ప్రయాణం చేయటం, ఇదంతా మనకి లోకాలకి సంబంధించి తిరుగుతూ ఉంటుంది ఆ జీవ ప్రసారము. అదే సమయంలో మన 7 శరీరాలు దానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి మన శరీరాలకి సంబంధించిన దీంట్లో కూడా అది ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆ జీవ ప్రసారము. తద్వారా మనకి మన రూపము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మన యొక్క జీవము, ఆ జీవుడు అనేది ఏదైతే, ఆ జీవాత్మ ఏదైతే ఉందో అది కూడా దీనికి అనుగుణంగా అభివృద్ధి చెందుతూ, అప్పుడేంటి, చిట్ట చివరి కారణ శరీరం మనకి అభివృద్ధి చెందాలి. కారణ శరీరము 3 విభాగాలుగా ఉంది. ఆ 3 విభాగాలు పూర్తిగా పరిపూర్ణమైతే ఇంకా దైవంతో సమానమైనట్టు అవుతుంది. ఇప్పుడు దానికేసి మనం నడుస్తూ ఉన్నాం. ఇదంతా మరి ఇంత వివరంగా ఇన్ని అనేకత్వంతో ఉంది. ఈ మొత్తంలో పదార్థం ఒకటేనా, లేకపోతే రకరకాలుగా ఉందా? ఇది కూడా మనం గమనించాలి. 3 జీవ ప్రసారాలు అనుకున్నాం. 3 జీవ ప్రసారాలు ఎవరి నుంచి వచ్చినాయి? ఒకటి నుంచే. ఒకడే మూర్తుల మారి. అసలు ఇది కావలసిన సంకల్పం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఒకడే.
ఆ ఒకటి నుంచి ఆ సంకల్పము ప్రకృతి మాతగా మారి ఈ సృష్టిని సృష్టింపజేస్తూ, ఈ సృష్టికి అభివృద్ధి పరచడానికి మరి ఎన్నెన్నో ప్రాసెస్‌లు గావాలి. ఒక వస్తువు తయారవ్వాలంటే ఫ్యాక్టరీలో ఎన్నో ప్రాసెస్‌లు, ఎన్నో మెషినరీ, ఎన్నో స్థాయిలు, రకరకాల స్థాయిల్లో ముందు రా మెటీరియల్‌తో ప్రారంభించి చివరికి ఔట్‌పుట్‌గా ఆహ్, చివరి ఏదైతే మనం వస్తువు తయారు చేస్తున్నామో ఆ వస్తువు బయటకొస్తుంది. ఒక్కసారిగా వస్తువు బయటకి రాదు కదా! అట్లాగే ఈ ఈ అనేకత్వంలోకి రావాలి. ఇప్పుడు ఆయన యొక్క కోరిక ఏంటి? అనేకత్వం చేరి, స్థూలానికి వెళ్ళి, అక్కడ మొత్తం ఒకటే, అనేకం లేదు అని మనం అనౌన్స్ చేయాలంటది. మనం ప్రకటన చేయాలి. ఇదంతా ఒకటేనండి. ఎక్కడ? అనేకత్వంలో. ఏకత్వంలో ప్రకటన ఏముంది ఇంకా? ఏకత్వానికి ఏకత్వం ఇదని ప్రకటన చేయాల్సిన అవసరం లేదు గదా! అక్కడ అనేకత్వం అని ప్రకటన చేయాలి. ఇంకా అక్కడేం చేయాలి? ఏకత్వంలో ఉన్నప్పుడు అనేకత్వం అండి అని ప్రకటన చేయాలి. ఆ ప్రకటన చేయటానికి కిందకి దిగాలి. స్థూలానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఈ అనేకత్వంలో ఏకత్వం అంటే ఇక్కడ ఉన్నది అని ప్రకటన చేయాలి. దానికి ఈ ఏర్పాటంతా. మరి ఒక్కసారిగా జరగదది. 7 లోకాలు నెమ్మదిగా 7 స్థాయిల్లో కిందకి దిగటం. మళ్ళన్నిట్లోనూ ఆ 7 లోకాలకు సంబంధించినటువంటి 7 శరీరాలు ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం. ఎందుకంటే అనుసంధానం అవ్వాలి గదా! మనకి బ్రహ్మలోకంతో అనుసంధానం లేకపోతే, మన ఈ అభివృద్ధి గాని, ఈ పరిణామం గాని ఇదంతా జరగటానికి వీల్లేదు. మనం మన ఇంట్లో బల్బులో, ఫ్యాన్‌లో కరెంట్ ఉంది అంటే, విద్యుత్ శక్తి వచ్చి బల్బు ఎలిగింది. విద్యుత్ శక్తి వచ్చి ఫ్యాన్ తిరుగుతుంది అంటే అర్థం ఏంటి? తయారయ్యే చోట నుంచి ఇక్కడ దాకా ఎక్కడ కనెక్షన్ కట్ కాలేదు కాబట్టి. తయారయ్యే చోట నుంచి ఇక్కడ వరకు నిరంతరాయంగా ఎక్కడ అంతరాయం లేకుండా విద్యుత్ శక్తి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది పనిచేస్తూ ఉన్నది. అట్లాగే ఆ పరమాత్మ నుంచి మొత్తానికి ఎవడైతే ఆధారంగా ఉన్నాడో, ఈ మొత్తములో వ్యాపించి ఎవరైతే ఉన్నారో, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, మొత్తం వ్యాపించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో, వాడు మన వరకు కనెక్షన్ లేకపోతే, వాడి నుంచి మనకు కనెక్షన్ లేకపోతే ఇదంతా ఎలా జరుగుతుంది? మొత్తంతో, ఒక చీమతో, ఒక ఇసుక రేణువుతో, ఒక కుర్చీ, ఒక టేబులు వీటన్నిటితో కనెక్షన్ లేకపోతే ఇవన్నీ ఎలాగ ముందుకెళ్తాయి? కాబట్టి ఆయనతో మనం అనుసంధానమై ఉన్నాం. కాకపోతే అనుకోవట్లేదు. ఎందుకని అనేకత్వంలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఆ అనేకత్వంలోనే ఆయనతోనే అనుసంధానమై ఉన్నాం. లోపల ఫ్యాను, ఇల్లు, తర్వాత బల్బు, టీవీ, ఫ్రిడ్జు, మిక్సరు, మిక్సీలు ఇట్లా ఎన్నెన్నో గృహోపకరణాలున్నాయి. 50, 100 దాకా. మొత్తంలో విద్యుత్ శక్తి ఒకటే ఒక విద్యుత్ శక్తి. పనులు రకరకాలు. ఒకటి చేసే పని ఇంకోటి చేయట్లేదు. కానీ అందరికీ ఒకే విద్యుత్ శక్తి. అది కూడా ఎక్కడి నుంచి? తయారయ్యే చోట నుంచి ఇక్కడికి. అట్లాగే మనం ఒకళ్ళకొకళ్ళు సంబంధమే లేదసలు. ఎక్కడ వీళ్ళిద్దరూ ఒకటండి అంటానికి లేదిక మనకి. అన్నీ వేరు. ఎంత వేరుగా ఉండాలో అంత వేరుగా ఉన్నాయిక్కడ. కానీ అందరిని నడుపుతున్నది, మొత్తాన్ని నడుపుతున్నది ఒకే ఒక చైతన్యం. ఒకే ఒక విద్యుత్ శక్తిలాగా ఒకే ఒక చైతన్యం. ఇది మనం అవగాహన చేసుకొని, అండర్‌స్టాండింగ్ చేసుకొని, సో మనం వేరు కాదు. వేరుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నదిక్కడ అంతే. అని ఆ విధంగా మనం తత్వ దర్శనాన్ని మనం పొంది, ఆ దర్శనం పొంది మనం ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళటం. ఇది దీని యొక్క పరమ ప్రయోజనం, పరమావధి. అయితే మనం పనులు చేస్తూనే ఉంటాం. ఎలాగా? మన చుట్టూ ఉన్న వారి కోసం. మన కోసం కాదు. అయితే అంతకుముందులాగా పనులు ఏమైనా మార్పున్నాయా? చేసే పనులేమన్నా మారిందా? ఏం మారలేదు. నా కోసం అన్నప్పుడు చేసే పనులే, నా చుట్టూ ఉన్న వారి కోసం. అవే పనులు. పనుల్లో మార్పు లేదు. మార్పంతా ఎక్కడొచ్చింది? ఒక భావం. చిన్న భావం. నా కోసం, నా చుట్టూ ఉన్న వారి కోసం.
సో మిగతా విషయాలు మనం చెప్పుకుందాం. ఈ 2 రోజుల్లోనే మనం ఈ తత్వ దర్శనం మనం పొంది, ఆ దర్శనాన్ని, అనుభూతిని పొంది, మనం అనుభూతి చెంది, అప్పుడు అసలు దివ్య జ్ఞానాభ్యాసన ఫలితం అనే చివరి అధ్యాయంలోకి వెళతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్న సోదర శ్రోతలందరకు ధన్యవాదాలు. అందుకే విశ్రాంతిగా కూర్చోమను. అందుకని ఎవరింట్లో వాళ్ళు విశ్రాంతిగా కూర్చుని హాయిగా వినండి అన్నాం. అప్పుడు ఓపికగా వినడానికి అవకాశం ఏర్పడుతుంది. వెరీ గుడ్. Thank you, sir.